దేవునికి స్తోత్రం. దినం మనం శ్రేష్టమైనటువంటి స్వాతంత్ర దిన మహోత్సవంలో దేవుని స్తుతించే ధన్యత దేవుడు మనకి ఇచ్చినందుకై దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. ఈ దినం మనకు స్వాతంత్ర దినోత్సవం. గమనించండి, దేవుడు మనందరినీ స్వతంత్రులుగా చేసిన విధానం బట్టి, మన భారతదేశాన్ని దేవుడు దీవించిన విధానం బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. గమనించండి, భక్తుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి క్రీస్తు మనను స్వతంత్రులుగా చేస్తున్నాడు. ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి క్రీస్తు మనను స్వతంత్రులుగా చేస్తున్నాడు. క్రీస్తు దేవుని బిడ్డలారా, ప్రభువును మీ అందరికీ కూడా నూతన స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. మీ అందరూ దేవుడు దీవించాలని కోరుకుంటున్నా. ఈ దినము శుభదినం, మన దేశానికి మహాసుదినంని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. 75 సంవత్సరాలు మరి దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనను మన స్వాతంత్ర దినోత్సవ సందర్భంలో మనందరినీ కాపాడేందుకై దేవుని వందనాలు చెల్లిస్తూ మరి నూతన సంవత్సరంలో మన దేశం అడుగుపెట్టిన విధానం బట్టి భారతదేశాన్ని దేవుడు బహుగా దీవించి కరుణించి కాపాడి ఆదరించి బలపరచాలని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. చేయని మీ అందరికీ కూడా ప్రభునామన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ 78 సంవత్సరాలు గతించి 75వ సంవత్సరంలో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ నేను అందజేస్తున్నాను. దయచేసి మరి దేవుని మహాకృపను బట్టి దేవుడు మనందరినీ కాపాడిన విధానం బట్టి దేవుని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. స్వాతంత్రం అనగా స్వేచ్ఛ, బానిసత్వం నుండి విడుదలని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు మన దేశాన్ని విమోచించినటువంటి మహాసుదినము 1947వ సంవత్సరం. నిజముగా దేవుడు మనలను అప్పటి నుంచి ఈ రోజు వరకు కాపాడిన విధానం బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి సమయమున దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఎందుకంటే దేవుడు మనకు స్వాతంత్ర్యం ఇచ్చాడు. అలాగే క్రీస్తు కూడా మనల్ని స్వతంత్రులుగా చేస్తున్నాడు. పాపం అనే బానిసత్వం నుండి, పాపం అనే శాపం నుండి, పాపం అనే రకరకాల శోధనల నుంచి దేవుడు మనల్ని కాపాడేందుకై దేవునికి మనము మొదటిగా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం. ఎందుకంటే దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేస్తున్నాడు కనుక దేవుని బిడ్డలారా గమనించండి, మనము మన దేశం, మనము భారతీయులుగా గర్వించాలి. ఎందుకంటే మన దేశాన్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు, దీవించాడు, బలపరిచాడు. అందుకనే గమనించండి, 1947వ సంవత్సరం పూర్వము మనకు స్వాతంత్రం రాకమునుపు మరి ఆంగ్లేయుల యొక్క బానిసలై ఉన్నాం. వారి పరిపాలన నుండి దేవుడు మరి నిజముగా మరి మన దేశాన్ని సంరక్షించి శ్రమలలో, బాధల్లో, కష్టాల్లో విడిపించిన విధానం బట్టి దేవునికి మనము స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ స్వాతంత్ర దినం కోసం అనేకులు శ్రమపడ్డారు, జైలు పాలయ్యారు, దెబ్బలు తిన్నారు, ప్రాణాలు త్యాగం చేశారు. అయితే ఈ దినం మహాసుదినం. ఎందుకంటే దేవుడు మనకు స్వాతంత్ర్యం ఇచ్చినటువంటి మహాసుదినం. 75 సంవత్సరాలు గతించి 79వ సంవత్సరంలో మనం ప్రవేశించాం కనుక దేవుని ఘనమైన నామానికి మనం మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించాలి. గమనించండి, 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది. అయితే రాజకీయంగా మనం ఎంతో ఆనందించాం. మన దేశం, మన రాష్ట్రాలు ఎంతో ఆనందపడినట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఒక సత్యాన్ని గమనించండి, మనిషికి పాపం అనే బానిసత్వం నుంచి స్వాతంత్రం రాలేదు. ఇంకా ఇన్ని సంవత్సరాలు గతించిన మరి మానవుడు స్వాతంత్ర జీవిగా ఉంటున్నాడు, కానీ పాపికి విమోచన కలగలేదన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేయదు. అందుకనే పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని లేఖనం మనకు తెలియజేస్తుంది. నిజమే, దేవుని బిడ్డలను గమనించండి. మరి బైబిల్ చెబుతున్న విషయం ఏంటంటే, మనము దేశభక్తులము, నాయకులుగా తమ ప్రాణాలు త్యాగం చేసినటువంటి స్వాతంత్రం ఇచ్చినటువంటి నాయకులు ఎందరో వారి ప్రాణాలు సమర్పించారు. వారి కోసం కూడా మనం ఈ సమయమున ప్రార్థన చేయాలి. వారు చేసిన త్యాగాన్ని బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించాలని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే దేవుడు మానవుని కూడా పాపమనే దాస్యం నుండి, పాపమనే శాపం నుండి, పాపమనే స్వాదం నుంచి తప్పించి స్వతంత్రులుగా చేసినందుకై దేవునికి మనము
కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించాలి. అందుకనే గలతీయులకు రాసిన పత్రికలు మనం గమనిస్తే ఈ స్వాతంత్రమును అనుగ్రహించి, గమనించండి, క్రీస్తు మనను స్వతంత్రులుగా చేస్తున్నాడు. యేసు ప్రభువారు పాపం నుండి మనల్ని విడిపించాడు. పాప కార్యాల నుంచి విడిపించినట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభువారు మానవునికి ఇచ్చిన స్వాతంత్రము మనం గమనిస్తే, ప్రభు యేసు క్రీస్తు వారు మనందరి కోసం ఆయన బలియాగముగా, బలిదానముగా, యజ్ఞప్రశువుగా, యజ్ఞక్రతువుగా, పొలి యాగమై, యజ్ఞమై మనకు పాపము నుండి స్వాతంత్రం అనుగ్రహించాడు. మన దేశానికి, మన భారతదేశానికి ఎలాగ స్వతంత్రం వచ్చిందో, క్రైస్తవులుగా, దేవుని బిడలుగా ఆయన నమ్ముకున్న వారికి కూడా స్వేచ్ఛమైన స్వాతంత్ర దేవుడు మనకి ఇచ్చినట్లుగా దేవుని బిడ్డలారా ఉదయకాలమునకు జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దినం మహా ఆనందం. ఎందుకంటే దేవుడు మనకు స్వాతంత్రం ఇచ్చినటువంటి మహాసుదినమని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే దేవుడు మనకు మేలు చేశాడు కనుక ఈలోక సంబంధమైనటువంటి స్వాతంత్రము వచ్చింది. కానీ ఆత్మీయంగా అభివృద్ధి మనము పొందలేకపోతున్నాం అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం కారణం ఏంటంటే పాపం నుండి విడుదల మనకు రాలేదన్న విషయాన్ని కూడా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. ఆనాడు ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విడుదల కలిగింది. మరి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 గమనిస్తే, క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం నుండి, పాప శాపం నుండి విడిపించాడు. స్వేచ్ఛ, స్వాతంత్రము దేవుడు మనకు ప్రభువు ద్వారా అనుగ్రహించినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. అలాగే గమనించండి, పాపం యొక్క శక్తి లేక మరియు దాని యొక్క శిక్ష ప్రభు ద్వారా మనకు విడుదల కలిగింది. రోమీయులకు రాసిన పత్రిక 6:18 మనం గమనించగలం. పాపము నుండి విమోచించబడినము, నీతికి వారసులమైనాము, దాసులమైనట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. అది మాత్రమే కాదు, పాపము నుండి దేవుడు మనను విడిపించాడు. పాప శాపము నుండి ఆయన తప్పించినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత దుర్నీతి నుండి కూడా దేవుడు మనను విడిపించారు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 చూడగలము. తర్వాత ప్రస్తుతము దుష్టత్వం నుండి కూడా దేవుడు మనల్ని విడిపించాడు. తర్వాత మన ప్రవర్తన అంతటి నుంచి దేవుడు ఎన్నో మనకు మేలు చేసినట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే అంధకార సంబంధమైనటువంటి పాపము నుండి శాపంతులుగా జీవిస్తున్నామంటే దేవుని మహాకృప. అందుకే భారతదేశానికి వచ్చినటువంటి మహాధన్యత. గమనించండి, ఈ త్రివర్ణ పతాకం దేవుడు మనకిచ్చాడు. మనం ఎంతో సంతోషిస్తున్నాం, మనం ఎంతో ఆనందిస్తున్నాం. ఆనందంగా దేవుని సన్నిధిలో మనము మరి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నట్టుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే దేవుని బిడ్డలారా గమనించండి, దినం మహాసుదినం. అనేకులు ఈరోజు జన్మించిన వారు కూడా ఉన్నారు. వారికి కూడా దేవుడు శ్రేష్టమైన ఆయుష్ ఇవ్వాలని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, ఈ దినం దేవుని మహాకృపను బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పాపం నుండి దేవుడు మనలను విడిపించాడు, స్వతంత్రులుగా చేశాడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మనము మరి రాజకీయంగా భారతదేశాన్ని మనం ప్రేమిస్తున్నాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, మనం ఎంతో సంతోషిస్తున్నాం. భారతీయునిగా నేను ఎంతో గర్విస్తున్నాను. ఎందుకంటే మన దేశానికి స్వాతంత్రం ఇచ్చిన దేవుని బట్టి దేవునికి మనము స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినము మరి నా జన్మదినం కూడా కనుక మరి దేవుడు ఈ రీతిగా దేవుడు నన్ను కాపాడినందుకు కూడా నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ, మరి 78 సంవత్సరాలు దేవుడు కాపాడి 79వ సంవత్సరాలను ప్రవేశింప చేసిన దేవుని మహాకృపను బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే మనం కూడా ఈ దినం దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుడు చేసిన మేలును బట్టి, దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవునికి మనము స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, మరి దేవుడు మన దేశాన్ని ఎంతో దీవించాడు, ఆశీర్వదించాడు, బలపరిచాడు. త్రివర్ణ పతాకమును మనకు అనుగ్రహించి దేవుడు ఎంతో మేలు చేసినందుకై దేవునికి మనము మొట్టమొదటిగా కృతజ్ఞత చెల్లిస్తూ, ఈ స్వాతంత్రం దేవుడు మనకి ఇచ్చినందుకై దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే దేవుని బిడ్డలుగా, క్రైస్తవులుగా దేవుడు మనకు స్వేచ్ఛమైన స్వతంత్రం ఇచ్చాడు. ఏంటి ఆ స్వతంత్రం? పాపము నుండి విడుదల చేశాడు, పాప శాపం నుంచి విడుదల చేశాడు. కనుక ఈ గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించినందుకై దేవునికి మనము స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ దినము మనం అందరం కూడా దేవుని మహాకృపను బట్టి నూతన దినము జ్ఞాపకం చేసుకుంటూ, మరి స్వతంత్ర దినోత్సవంలో
దేవుని ఘనమైన నామానికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవుడు మనకు, మన దేశానికి, మన భారతదేశానికి చేసినటువంటి మహాధన్యత దేవునికి స్తుతులు చెల్లిస్తూ, భారతీయునిగా నేను గర్విస్తూ, మరి దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుని బిడ్డగా, దేవుని కుమారులుగా దేవుడు నాకు నా జీవితం కూడా స్వేచ్ఛనిచ్చాడు, స్వతంత్రం ఇచ్చాడు, నా పాపం నుండి విడుదల చేసి నన్ను సంరక్షించాడు కనుక దేవునికి నేను ప్రతిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మన దేశాన్ని, మన రాజ్యం యొక్క పరిపాలనలో మరి నాయకులు ఎందరో ఉన్నారు, వాళ్ళందరినీ కూడా దేవుడు దీవించి బలపరిచి బలమైన కార్యాలు జరిగించినట్లు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం ప్రత్యేకించి నూతన స్వాతంత్ర దినోత్సవంలో దేవుని మహాకృప కొనియాడినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ స్వేచ్ఛగా స్వాతంత్ర దినోత్సవమున మరి యథేచ్ఛగా కాపాడినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేయను గాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.